Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Iroju most important question, verify the Lagrange's mean value theorem for given f of x is equals to cos x in 0, pi by 2. Roles, Lagrange's, Cauchy ani ilanti most important questions meeku already explain chesanu. Avi kavalna vero chapters oka important questions kavalna vero subjects oka important questions kavalante kuda description lo link ichanu students click chesi chudandi. మీకు ఎగ్జామ్కి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం, అవి మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ సమ్ అనేది బేసిక్స్ చెప్తూ చాలా ఈజీగా చెప్తాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే గమనించండి, గివెన్ క్వశ్చన్ ఇది కంటిన్యూయస్ అండ్ డిఫరెన్షియబుల్ అవుతుందో చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించండి, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డెరివేషన్ చేయొచ్చా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వల్ల ఏముంది, కాస్ ఎక్స్ ఉంది. డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, మనకి మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. అంటే ఇది డిఫరెన్షియేట్ చేయొచ్చు, అంటే డెరివేషన్ అప్లై అవుతుంది. ఇది కంటిన్యూస్ అంటే ఎస్ కంటిన్యూసే. సో ఎవ్రీ పాలినామియల్ అండ్ ఇలాంటి ట్రిగ్నోమెట్రీకి సంబంధించినవి ఇవన్నీ కంటిన్యూసే. సో కొన్ని కంటిన్యూస్ కాదు కదా, మరి మనం కంటిన్యూస్ ఎలా చేయొచ్చు, ఎలా చెప్పొచ్చు అంటే ఎప్పుడైనా గమనించండి, కొన్ని కంటిన్యూస్ కానప్పటికైనా సరే చూడండి ఇవి మనకి లిమిట్స్ ఇచ్చేయగలగా. ఎలాగంటే మనకి ఇది క్లోజ్డ్ ఇంటర్వల్ అంటాం, దీని ఏమంటాం క్లోజ్డ్ ఇంటర్వల్స్ అంటాము, రైట్. ఈ క్లోజ్డ్ ఇంటర్వెల్స్లోని మనకి 0 to π/2 వరకు అన్నప్పుడు ఇవి కంటిన్యూస్ అవుతాయి. ఒకవేళ ఇవి కంటిన్యూస్ కాకపోయినా మనకి ఇలాంటి క్లోజ్డ్ ఇంటర్వల్స్లో ఇచ్చిన వాల్యూస్కి అయితే ఇవి కంటిన్యూస్ అవుతాయి. మీరు ఏమీ ఆలోచించే అవసరం లేదు. ఇలాగ ఎప్పుడైనా ఇచ్చాడు ప్రతి క్వశ్చన్కి మనము ఇట్స్ కంటిన్యూస్ అని రాసేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే మనకి ఇట్లా ఇచ్చాడు కాబట్టి రాసుకోవచ్చు. డెరివేషన్ అప్లై అవుతుందంటే ఆల్మోస్ట్ అన్నిటికీ డెరివేషన్ అప్లై అవుతుంది కాబట్టి డెరివేషన్ అప్లై అవుతుందో చెక్ చేసుకోండి. మీకు అప్లై అవ్వట్లేదు అనిపించినా రైట్, చాలా మట్టికి అన్ని డెరివేషన్ అప్లై అవుతాయి కాబట్టి మీరు ఆశ చేసుకోవచ్చు. కన్ఫామ్గా దీనికి డెరివేషన్ అప్లై అవ్వదు అన్నప్పుడు నాట్ అప్లికబుల్ అని రాసుకోండి, ఓకే. అయితే ఇచ్చిన ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ కంటిన్యూస్ in 0, π/2 అని రాసేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, π/2 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మనకి ఇది డెరివేషన్ అప్లై అవుతుంది కాబట్టి నేను షార్ట్గా రాశాను, ఓపెన్ ఇంటిది ఓపెన్ రాసుకోవాలి స్టూడెంట్స్, ఓపెన్ π/2. ఇది ఓపెన్ బ్రాకెట్స్, క్లోజ్డ్ బ్రాకెట్స్, ఓకే. ఈ రెండు స్టేట్స్మెంట్ ప్రతిదానికి కామన్గా ఉంటాయి, నథింగ్ టు వరీ. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతున్న స్టూడెంట్స్. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేషన్ అప్లై చేసుకోవాలి. చేసుకుంటే ఏమొస్తుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, కాస్ ఎక్స్కి అప్లై చేస్తే మైనస్ సైన్ వచ్చింది. ఇలా వచ్చినప్పుడు అకార్డింగ్ టు ది లగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం మనకి రోల్స్ ఒకలా ఉంటుంది, లగ్రాంజెస్ ఒకలా ఉంటుంది స్టూడెంట్స్, ఓకే. అకార్డింగ్ టు ది లగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం వైజ్గా ఏం చేయాలంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బి మైనస్ ఏ. ఇది మనకి మనం ఇది వేసుకుని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేసిన మనకు ఒక వాల్యూ వస్తుంది, అంటే ప్రూవ్ ఎలా చేయాలంటే ఒక సి వాల్యూ వస్తుంది. ఆ సి వాల్యూ అనేది ఈ రెండింటిల మధ్యలో ఉంటే లగ్రాంజెస్ మీన్ వాల్యూతో వెరిఫై అయినట్టు. సో మనం సి వాల్యూ ప్రూవ్ చేద్దామా, చాలా సింపుల్, ఏం లేదు, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ ఇది ఉంది కదా, దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, చాలా సింపుల్, ఏం లేదు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏముంది, మైనస్ సైన్ ఎక్స్ ఉంది కదా, అలానే ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే దీంట్లో సి పెట్టుకుంటే ఇక్కడ సి వస్తుంది, ఏమొస్తుంది, మైనస్ సైన్ సి వస్తుంది, రైట్. సో ఆ వాల్యూ ఇప్పుడు వేసేసుకోండి, ఈ ప్లేస్లో వేసుకోండి, మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి. బి వాల్యూ ఏంటి, ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. సో బి వాల్యూ π/2 ఇక్కడ వేసుకోండి, ఎఫ్ ఆఫ్ π/2 మైనస్ ఏలో వేసుకోండి, 0 వేసుకోవాలి,
ఎఫ్ ఆఫ్ 0 బి వాల్యూ ఏంటి π/2 మైనస్ ఏ వాల్యూ ఏంటి 0 ఇది బి మైనస్ ఏ ఇప్పుడు మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ π/2 అంటే చాలా సింపుల్ ఏం లేదు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది ఇక్కడ π/2 పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి ఏమొస్తుంది π/2 వస్తుంది కాబట్టి మనకి ఏమొచ్చింది కాస్ π/2 వస్తుంది. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ రాస్తున్నాను సైడ్ రాస్తాను రఫ్ కాలం అనుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ ప్లేస్లో నేను π/2 పెట్టుకుంటే నాకు కాస్ π/2 వస్తుంది. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్లోని చూడండి 0 వేసుకుంటే నాకు కాస్ 0 వస్తుంది రైట్. అంటే ఎఫ్ ఆఫ్ పై ఏంటి ఇప్పుడు కాస్ π/2 కాస్ π/2 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఏంటి కాస్ 0 π/2 మైనస్ 0 కాస్ π/2 అంటే 90 ఏంటి ఇప్పుడు మనకి కాస్ π/2 అంటే ఏంటి 90 అంటే ఏంటి 90 అనేది 0 మైనస్ కాస్ 0 అంటే ఏంటి 1 ట్రిగోనోమెట్రీ టేబుల్ వైస్గా కాస్ 90 0 కాస్ 0 1 కాబట్టి 1 వేసుకోండి. నెక్స్ట్ π/2 మైనస్ 0 ఇలా వచ్చింది రైట్. మైనస్ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి -1 వస్తుంది 0 తీసేసేయండి -1 బై π/2 ఈ మైనస్ క్యాన్సిల్ చేయండి మనకి సైన్ వాల్యూ సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ 2 ఉంది కదా ఈ 2 పైకి వెళ్తుంది ఎందుకంటే డినామినేటర్ న్యూమరేటర్ ఇది పైకి వెళ్తుంది 2/π అనేది మనకి ఇలా వస్తుంది ఆన్సర్ రైట్ 2/π. మనకి చూడండి 0 to π/2 అన్నప్పుడు మనకి ఈ 2/π అనేది ఈ రెండిట్ల మధ్యలో ఉంటుంది కాబట్టి ఇట్ లైస్ బిట్వీన్ ది 0 to π అని రాసుకుని హెన్స్ Lagrange's mean value theorem is verified అని రాసేసాను. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. మీకు ఈ సమ్ ఈజీగా అర్థమవుతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.